ఆడెవడు ఇంతకి? వాడు వాళ్ళ ఫ్రెండ్ సార్. తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను సార్, ఇట్లా జరిగింది. లివిన్ కి ఒప్పుకున్న వాళ్ళు ఇది పెద్ద ఆశ్చర్యపోయి ఉంటారా? వాళ్ళకి అవన్నీ కామనే. తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారా? మీరు ఇద్దరు లివిన్ లో ఎన్ని నెలలు ఉన్నారు బాబు? 3 months. 3 months. 2 months విడిపోయి ఇప్పుడు ఏంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయిందా లేకపోతే ఏంటి? వాళ్ళు ఏమైనా కేసులు వేస్తామంటున్నారా ఏంటి? ఇక్కడ దాకా అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి అది చెప్పండి పోనీ. అదే మేడం కొంచెం కలపాల అమ్మాయిని నిన్ను. సూపర్. ఏంటి అలా చూసాక కూడా కాదు, వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారంటే ఏదో మీరు ఏదో పెళ్ళైన భార్యాభర్తలు అత్తగారు మామగారు వచ్చి నా భార్యని పట్టుకెళ్ళిపోయారు అన్నట్టు చెప్తున్నావు. మీరు కోరుకున్నది మీరిద్దరు కలిసి ఉండాలన్నది. ఆ అమ్మాయి పిచ్చి పనులు చేసింది, ఇక్కడో లివింగ్ అక్కడో లివింగ్ పెట్టింది, ఓయోలో ఒక లివింగ్. ఆ అమ్మాయి క్యారెక్టర్ కరెక్ట్ కాదు, పోమన్నావు, మళ్ళీ కలపటం ఎందుకు? అసలు నువ్వు అడిగావా ఏంటిదంతా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అమ్మాయిని క్వశ్చన్ ఏమని చేసావా? అడిగాను. ఏమంటుందాను? నేను ఇంతే అందా? ఏంటి సార్ మీ అబ్బాయి అనే ఇతను? ఏం అంత మోడర్న్ గా ఉన్నారు మీరు? పెళ్లి చేసేయచ్చు కదా, ఎంగేజ్మెంట్ చేసి లివింగ్ లో ఉండి మీరిద్దరు సహజీవనం చేసి పర్ఫెక్ట్ అని ఓ పిల్లలను ఏదో కంటే అప్పుడు కన్ఫర్మ్ చేస్తామని, అప్పుడు పెళ్లి చేస్తామని. ఏంటిది అంత అడ్వాన్స్డ్గా ఉన్నారు మీరు? ఎంతమంది పిల్లలు మీకు? ఒక అబ్బాయి. ఈ అబ్బాయి ఒక్కడేనా? అందుకని అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఒకవేళ అమ్మాయి మంచిది కదా, ఏమైనా కేసులు వేస్తుంది, మరి అందరూ జైలుకి వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ చూస్తే ఆవిడ ఆల్రెడీ క్యారెక్టర్ లెస్ తెలుస్తుందిగా. అంత ముందు ఫోన్లు మాట్లాడింది, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో తిరిగింది, ఇప్పుడు లవర్ అనేవారితోటి లివింగ్ లో ఉంది. ఈ అమ్మాయి పర్ఫెక్ట్, మీకున్న ఒక్క కూడా పర్ఫెక్ట్ అనుకుంటున్నారా? డబ్బులు ఖర్చు పెట్టేసాడు అబ్బాయి, బోళ్ళంత డబ్బు ఖర్చు పెట్టాడు ఆ అమ్మాయి మీద. సూపర్. సురేష్, ఇది నువ్వు కేవలం ఈ అమ్మాయి క్యారెక్టర్ ఐడెంటిఫై చేయడం గురించి లివ్ ఇన్ రిలేషన్ అంటే మాకు ఇది అర్థం కాలేదు. ఎవరన్నా పెళ్లి కావాలని కోరుకుంటారు, నువ్వు లివ్ ఇన్ అడిగావంటే కనుక ఈ కాన్ఫరెన్స్ కాల్ వెనకాతలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో అని కనిపెట్టడం గురించి లివ్ ఇన్ అడిగావు నువ్వు. మరి అది చెప్పాలి కదా. కనిపెట్టావా? ఆడే ఈడ హెన్స్ ప్రూఫ్ వచ్చేసింది. ఇంకొక రాత్రి నువ్వు పడుకోకుండా ఉంటే కనుక ఇంకోటి దొరుకుండేవాడేమో. అలాంటి అమ్మాయి కావాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఆ అమ్మాయి నచ్చిందంట. అయినా ఎన్నో రూములకి వెళ్ళినా బాగానే ఉన్నట్టుందా? మరి ఆలోచిస్తాం బయట. అరే మీరు మరి అసలు మీ కన్న కొడుకేనే ఎక్కడ తెచ్చుకున్నారా? అందుకే అట్లా తయారయ్యాడు అబ్బాయి. బాగా ఫుల్ డ్రింకర్ లాగా ఉన్నావు నువ్వు. పిల్లాడు ఎటు వెళ్తున్నాడో అర్థమవుతుందా మీకు? పిల్లలకి ఇష్టమైంది ఇవ్వచ్చండి, తప్పు చేసినప్పుడు వాళ్ళకి తన్నొచ్చు కూడా కదా. కాదు సురేష్ గారు, మీరు ఆ అమ్మాయిని నిలదీయలేదు, ఎందుకు ఇలా చేస్తుందని అడగలేదు, వాడెవడు అని అడగలేదు. కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ కూర్చుని అమ్మాయి నా భార్య కింద కావాలి అని అంటున్నారు. అసలు మీకు ఏ స్టోరీ తెలియకుండా అంటే ఇంకా యాక్సెప్ట్ చేసేసారా ఈ అమ్మాయి ఇంత ఇలా యాక్సెప్ట్ చేసేస్తారని, లేదంటే మారేటటువంటి అమ్మాయిని మార్చి మాకు ఇవ్వాలి అని అడుగుతున్నారు? అదే సార్, కొంచెం కౌన్సిలింగ్ చేసి మార్చి మీకు ఇవ్వాలి. పెళ్ళయ్యాక అమ్మాయి ఇలాగే చేస్తే ఏం చేస్తారు? ఆయన పెళ్లికి ముందే ఒప్పుకున్నాడు, పెళ్ళయ్యాక నా ఇష్టం అంటే ఏం చేస్తారు అప్పుడు? మీకు ఓకేనా? కౌన్సిలింగ్ చాలు మీకు. అమ్మాయి అంటే పిచ్చి, దీన్ని బట్టి మనసు మారిపోతుంది కదా, పెళ్ళి అయిన తర్వాత మనసు మారుతుందేమో. అప్పుడు మారుతుందేమో అని మీ ఆశ. మీరు ఎలాగో మీ అబ్బాయి అలాగే ఉన్నాడు మెతగ్గా. సార్ మేడం, ఆ అమ్మాయి ఎవరి గురించి అయితే చెప్తున్నారో లక్ష్మి అనే అమ్మాయి కూడా వచ్చింది, ఇక్కడ పిలిపించడం జరిగింది. ఒకసారి పిలుస్తాను. లక్ష్మి గారు రండి. లక్ష్మి, సురేష్ ఇప్పటివరకు నీ గురించి చాలా చెప్పారు. మీ లవ్ ప్రయాణం చెప్పారు, మీ సహజీవనం గురించి చెప్పారు, దాని తర్వాత ఓయో రూమ్ గురించి చెప్పారు. అదంతా నిజమే అంటారా? దీంట్లో అన్ని నిజాలు కాదు సార్, కొన్ని కల్పితాలు కూడా కలిపి చెప్తున్నాను. అందుకే మిమ్మల్ని కూడా పిలిచి ఒకసారి సహజీవనం కల్పితమా ఓయో రూమ్ కల్పితమా? మధ్యలో కొన్ని చెప్పలేదు మేడం. తను ఉన్నాయా? అవును. 3 ఎలిగేషన్స్. నువ్వు కాన్ఫరెన్స్ కాల్ ఒకటి మాట్లాడావు, ఓయో రూమ్ కి వెళ్ళావు. లివింగ్ లో ఉన్నారా? లివింగ్ లో ఉండేవాడు, తను నాతో మంచిగానే ఉండేవాడు. ఉన్నారు. స్టార్ట్ అయినప్పటి నుంచి తన అసలు నిజ స్వరూపం లివింగ్ వరకు అయితే అతను చెప్పిందంతా కరెక్టే. చక్కగా మీరు లవ్ చేసుకున్నారు, పెద్దలు నొప్పించుకున్నారు, పెద్దలే మిమ్మల్ని బయట ఉండండి కొద్ది రోజులు మీరు అర్థం చేసుకోండి, తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నారు. ఆ తర్వాత నుంచి ఇంకా నువ్వు చెప్పాలైతే ఆయన చెప్పింది కరెక్ట్ కాదంటున్నావు కదా. లివింగ్ లో ఉండే వరకు మేము బాగానే ఉన్నాం. లివింగ్ స్టార్ట్ అయిన తర్వాత తన మొత్తం చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడు. కామన్ గా చెప్తున్నారు. లివింగ్ కి మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారా, లేకపోతే నువ్వు సీక్రెట్ గా హాస్టల్ లో అంటే తను ఒప్పించాడు. ఇంట్లో మీ ఇంట్లో కూడా ఒప్పించారా? తను ఒప్పించాడు కావాలని. 2 కుటుంబాలకు నమస్కారం. నాకు కూడా బ్లాక్ మెయిల్ చేశారు, లివింగ్ లో ఉంటేనే మన లవ్ రన్ అవుతుంది, లేకపోతే బ్రేకప్ చెప్దామని చెప్తే నేను ఒప్పుకున్నాను. అంత ఏమో అక్కర్లేదు కానీ ఇద్దరు ఇష్టపూర్వకంగానే ముందే వెళ్ళారులేండి. కానీ ఏంటి అంత గుట్టు, ఏం తెలిసింది అతని గురించి? ఇతను ఒక వారం 10 రోజులు బానే ఉన్నాడు, తర్వాత మెల్లమెల్లగా టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. టార్చర్ అంటే సిగరెట్లతో కాల్చడం. నాకు పెళ్లికి పనికిరాడేమో అని అంటున్నారు డాక్టర్స్. నేను నీకు పిల్లలు ఇవ్వలేదేమో అని చెప్పి, నువ్వు నాతో ఉండాలని చెప్పి తను అంట. పెళ్లికి పనికిరాడు, మీ ఇద్దరు పిల్లలు కలగరేమో అని బాధపడేవాడా? అవును.
బట్ నేను ఎక్కడికైనా వదులుతాను, నేను కావాలంట. బట్ తనకు పిల్లలు ఉండరు, సంసారానికి పనికిరాను కానీ నాకు నువ్వు కావాలి అని అంటు. నిజంగా సంసారం జరిగిందా లివింగ్ లో? అవ్వలేదు. లేదండి. అవ్వలే. సో నిన్ను కాల్చేవాడా? సిగరెట్ తో కాల్చేవాడు, బెల్ట్ తో కొట్టేవాడు, చాలా సిట్రెన్షియల్ చేసేవాడు. అతనిలో ఉన్న డెఫిషియన్సీని నిన్ను చావబారటం ఏంటమ్మా? అంటే కొంతవరకు ఉంటది కదా సైకోత్వం. అమ్మ నువ్వే సొంత కట్టుకున్న భార్యవి కాదు, ఎప్పుడైతే ఒకటి బీకాడో ఎవడరా నువ్వని 4 బీకి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, లేదా మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి చెప్పి ఈడే చెత్తగాడమ్మా, ఇక్కడ ఆల్రెడీ దేనికి పనికిరాడు, ఆల్రెడీ సహజీవనం పెట్టిందే వేస్ట్, వంట చేయడం తిట్టుకోవడం తన్నుకోవడం సరిపోతుంది అని నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, నీకు ఆ స్వేచ్ఛ అయితే ఉంది కదా. కష్టపడి ఒప్పించానండి, తనే అనుకొని వచ్చాను. ఒకసారి ఇలా వచ్చిన తర్వాత మగవాళ్ళకి ఎలా ఉన్నా నడుస్తా కానీ ఆడవాళ్ళకి అబ్బా లేదు. తను చాలా టార్చర్ చేసి ప్రతి ఒక్క మెసేజ్ చూసేవాడు, ఫోన్ కూడా తన దగ్గరనే ఉండేది. నాకు వచ్చే ప్రతి కాల్ తనకు ఫార్వర్డ్ అయ్యేది, నాకు వచ్చే ప్రతి మెసేజ్ తనకు ఫార్వర్డ్ అయ్యేది. ఓయే రూమ్ కి ఎందుకు వెళ్ళావమ్మా? లేదండి, అది అనుకున్నంత నిజం కాదు. జస్ట్ తను నా ఫ్రెండ్, తన గురించి చెప్పడానికి పిలిచాము. ఓయే రూమ్ కి వెళ్ళారా? బయటకు వెళ్ళి అక్కడ అంతేం జరగలేదండి. నాన్న ఓయే రూమ్ కి వెళ్ళారా లేదా? వెళ్ళారు, మాట్లాడుకోవడానికి వెళ్ళారు. నీ కష్టం నీ ఫ్రెండ్ కి చెప్పడానికి వెళ్ళావా? అవును, తను నా స్నేహితుడు. అక్కడికే వెళ్ళాలమ్మా, అక్కడ ఎంత జరిగిందని మేము అడగలేదు, మాకు కనిపించావు ఎంత జరిగిందా కొంత జరిగిందని. ఎక్కడన్నా మాట్లాడుకోవచ్చు కదా, నీ ఫ్రెండ్ అయితే ఓయే రూమ్ కి. తను బయట ఎక్కడైనా నన్ను కాపు కాసేవాడు, ఎక్కడికి వెళ్ళినా, టెంపుల్ కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా. ఆయన జాబ్ చేస్తున్నాడు, నువ్వు ఇంట్లోనే కదా ఉంటున్నావు, మరి జాబ్ మానేసి నేను వెనకాల కాపు జాబ్ కాస్తున్నాడు. మానేటప్పుడు కూడా అక్కడ కూడా ఎవరితో మాట్లాడినా భరించేవాడు కాదు. నువ్వెందుకమ్మా అంత భరించావు? ఇక్కడ నీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, పెళ్లి కూడా కాలేదు కదా. అంటే వాళ్ళు కష్టపడి, నేను మా మమ్మీకి ఒక్కనే అండి, మళ్ళా ఇంత కష్టపడి ఒప్పించాను, మళ్ళీ తను అదైతే ఎవరైనా బాధపడతారు. నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాడు, నాకు పిల్లలు పుట్టరు, నేను సెక్స్ కి పనికిరాను అని. నీ దగ్గర ఉన్న ఆ 3 నెలల్లోనూ మీరిద్దరు ఫిజికల్ రిలేషన్ లేదు అంటున్నావు, అయినా అతను పెళ్లి చేసుకుందాం కంటిన్యూ అవుదాం అనుకున్నావా? అనటానికి విడ్డూరంగా ఉంది. మరి జీవితంతో మగతనం లేని మగుడితో ఉంటావా భర్తతో? ఓకేనా మీకు అది, పిల్లలు లేకుండా? మీ అమ్మకి చెప్పావా? పిల్లలు లేకపోవడం ఓకే, అసలు సెక్సే లేకుండా ఉండడం అవుతుందా? నీకు ఆ సీన్ ఉందా? అందుకే ఓయే రూమ్ పరిగెత్తావా పెళ్లి చేసుకోవడానికి ఒకటి దానికి ఒకడని? ఏంటి ఓయే రూమ్ లో దేనికి వెళ్ళామా? కాన్ఫరెన్స్ నాన్న మాట్లాడడానికి వెళ్ళానండి. ఏం మాట్లాడతారు ఓయే రూమ్ లో చండాలంగా? ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా. అతని దగ్గర ఏవో ఫోటోలు ఆధారాలు ఉన్నాయని అంటున్నాడు. లేవండి, తను అబద్ధం చెప్తాను. ఏమున్నాయా? ఉన్నాయి సార్. ఏమున్నాయి? కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. కాల్ రికార్డింగ్ కాదు, ఓయే రూమ్ లోకి వెళ్ళి కాల్ రికార్డింగ్ చేస్తారా? లేదు సార్, ప్రీవియస్ గా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి సార్. సరే, దానికంటే ముందు ఆ అమ్మాయి నీ మీద ఒక ఎలిగేషన్ వేసింది, అది నిజమేనా? లేదు మేడం. మీకు పిల్లలు పుట్టరని చెప్పేసి చెప్తుంది ఆ అమ్మాయి అక్కడ. లేదు మేడం, నేను నీకు మగతనం లేదంటే ఇంపార్టెంట్ అంటే పిల్లలు పుట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆ అమ్మాయిని టార్చర్ పెట్టావంట. లేదు లేదు సార్. నీకు సెక్షువల్లీ పెర్ఫార్మెన్స్ ఉందా లేదా? ఉంది సార్. ఉందా? ఉంది, కానీ నేను తన్ని ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేద్దామని చెప్పేసి. మరి సహజీవనం ఎందుకు పెట్టుకున్నారయ్యా? ఎందుకు పెట్టుకున్నావు? వంట బాగా చేస్తుందా లేదా, కూర బాగా వండిద్దా లేదా, ఇల్లు బాగా ఉడుస్తుందా లేదా, అది తెలుసుకోవడానికే. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం అనేది తెలియట్లేదమ్మా. జీవనంలో ఉండగా మీ ఇద్దరి మధ్యన కార్యక్రమం జరిగిందా లేదా? ఎవరో ఒకరు నిజాలు చెప్పండి అయ్యా. జరగలేదు అంటున్నాడు, ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రెష్. అది కూడా వదిలేస్తే వీళ్ళ లవ్ అనేది 2 ఏళ్లుగా నడుస్తుంది కదా, అప్పుడు కూడా ఏమీ లేదు. అదే చెప్తున్నాడు, సహజీవనంలో లేదని ఇద్దరు చెప్తున్నారు. నువ్వు ప్లేయరా కాదా? ప్లేయర్ని సార్. ప్లేయరా? మరి ఆ అమ్మాయి కాదంటుంది. కాలేజ్ టెస్ట్ చేయించుకోండి, తనే చెప్పాను, నాకు రిపోర్ట్లు కూడా చూపించాడు. లేదు సార్, నేను ప్లేయర్. సరే, మరి ఆ 3 months ఎందుకు ఖాళీగా కూర్చున్నావు? మరి అమ్మాయి సిగరెట్ మార్క్స్ అవి చూపెడుతుంది చేతుల మీద, మరి అవన్నీ టార్చర్ పెట్టావా లేదా? బెల్ట్ తో కొట్టావా లేదా? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఆ అమ్మాయి కావాలి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని నేను మార్చుకుంటా, మీరు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి. లేదండి, నేను తనతో ఉండదలుచుకోలేదు. ఇంత చేశాడు, ఏం ఉన్నా లేకున్నా అన్ని కల్పితాలు సృష్టించాడు, చాలా టార్చర్ చేసేవాడు. మా అమ్మని కూడా అవమానించేవాడు. మా అమ్మ సింగిల్ మదర్. మీరు వెళ్ళిపోయారా? అతను పంపించేశాడు? ఏం జరిగింది? తనే ఇష్టం ఉన్నట్లు అవమానించి పంపించేశాడు. సరే, ఇక్కడ మీతో పాటు మీ అమ్మగారు కూడా వచ్చారు కదా. ఉన్నది ఒకటే కదా, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా ఉంది రూమ్ లో. ఏ రూమ్ లో? ఓ, రూమ్ లో ఇద్దరే కాదు, ముగ్గురు ఉన్నారు. అవును, నువ్వు ఇంకొక అమ్మాయి ఫ్రెండ్, అబ్బాయి ఫ్రెండ్, ముగ్గురు కలిసి మీరు ఓయే రూమ్ లో. నాకు అమ్మాయి, తనకు నాకు ఒక అమ్మాయి ఉంది, మేము 10th class మెన్స్, కామన్ ఫ్రెండ్. ఏమా ఆ రూమ్ లో అబ్బాయితో పాటు అమ్మాయి కూడా ఉందంటగా, ఇంకో అమ్మాయి నువ్వు సరిగ్గా వీడియో తీలే ఉందా లేదా? ఏమో నేను చూడలేదు సార్. నేను రూమ్ లో ఎవరన్నారో చూడరంట. ఆ అమ్మాయి బయటికి రాదా? వీళ్ళిద్దరిని తంతుంటే నువ్వు అమ్మాయి బయటికి రాలేదు, ఇంకొక అమ్మాయి? లేదు, వీళ్ళిద్దరిని చూసాను మేడం. నువ్వు అమ్మాయి కావాలంటున్నప్పుడు నిజం చెప్పాలా? ఆ అమ్మాయి నువ్వు వద్దు అనుకుంటుంది కాబట్టి ఏమన్నా చెప్పొచ్చు,
ఆవిడ ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఏం చెప్పినా మేము వింటున్నాం వింటున్నాం. ఇక్కడ. కావాలంటే హోటల్లో రికార్డ్స్ కూడా చూపించారు, ముగ్గురం అని రాసాం మేము అక్కడ. సరే ఇక్కడ మీతో పాటు మీ మదర్ కూడా వచ్చారు కదా ముందు, ఆవిడ పెద్దవాళ్ళ మాట ఉన్నా ఇందాం. వీళ్ళు ఈమెకు నచ్చింది కూడా ఈయనకు నచ్చింది అని చెప్పేస్తున్నారు. అమ్మా రండి. నమస్తే, కూర్చోండి. మీ పేరు? సామ్రాజ్యం. సామ్రాజ్యం గారు, మీ అమ్మాయిని చక్కగా పెంచారు, జాబ్కి వెళ్ళింది, దాని తర్వాత పెళ్లి సంబంధం కుదిరిచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే, మీరు సింగిల్ పేరెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంది మీ అమ్మాయి. సహజీవనానికి ఎలా పంపించారండి? అదేదో పెళ్లి చేసేయచ్చు కదా. ఇప్పుడు అబ్బాయి తరపాలంటే ఆ కొడుకే కదా అని ధైర్యంగా ఉంటారు, కానీ అమ్మాయి విషయంలో అంత ఈజీగా ఎలా ఉన్నారు మీరు? సహజీవనం అని ఏమి చెప్పలేదు మేడం. తను అక్కడ మేము ఇద్దరం లవ్ చేసుకుంటున్నాము, ఇలా 1.5 year బట్టి ఇట్లాగా ఇలా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పేసి చెప్పింది వచ్చి. ఓకే, సరే కదా అని మేము కూడా ఆలోచించాం. ఒక పిల్ల, అందులో నేను కష్టపడి పెంచుకున్నాను, నా హస్బెండ్ ఇలా వెళ్ళిపోయారు అని కష్టపడి పెంచుకున్నానని కొన్నాళ్ళ పాటు వద్దని నేను కూడా చేశాను. మంచి సంబంధం చూసి చేస్తాను, ఈ ప్రేమలు ఈ పెళ్ళిళ్ళు ఇవేమి సరిగ్గా నిలబడవు, రేపటి రోజున ఫ్యూచర్లో ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని మీరే సరిదిద్దుకోవాలి, మేము ఉండలేకపోతాం అని అంటే, కాదు నాకు కావాలి, నేను తను ఇష్టపడుతున్నాను, తను నన్ను ఇష్టపడుతున్నాడు, చూడు మమ్మీ, ఆలోచించు మమ్మీ అంటే, ఇక సరే కదా అని వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాము. ఇద్దరు తరపున పెద్దలం మాట్లాడుకున్నాము. దానికంటే పెళ్లి చేసేయడం బెటర్ కదమ్మా. చేద్దామని మాట్లాడుకున్నాం మేడం. మీరు అంటే వీళ్ళు లవ్ లో ఉన్నారు కదా అని ఒప్పుకున్నాం, మాట్లాడుకున్న తర్వాత కూడా అంతా ఓకే అయింది. ఇక ఎంగేజ్మెంట్ అది ఇది అనుకుంటున్నాం. మేము సరదాగా బయటకి ఇక్కడికి వెళ్తామా అంటే అని అన్నాడు అబ్బాయి కూడా. అబ్బాయి కొంచెం మంచి ఉద్యోగస్తుడు, కొంచెం బాగా చూసుకుంటాడులే, వాళ్ళు కూడా ఒకటే అబ్బాయి, నాకు కూడా ఒకటే అమ్మాయి, అడ్జస్ట్ అయిపోతారులే, ఇక కొంచెం బాధలు ఉండవులే అనుకొని నేను కూడా ఓకే చెప్పాను. కానీ ఈ తర్వాత మరి ఈ సహజీవనం ఏంటో వాళ్ళు అసలు ఎంతకాలం సహజీవనం చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది మనకి? ఈ సహజీవనాలు ఇవంటే నాకు అసలు ఇష్టం. పెళ్లి ఎప్పుడు, ఇష్టమైన పెళ్లి ఎప్పుడు అనుకున్నారు మీరు? ఇష్టమైన పెళ్లి అమ్మాయి చెప్పినమ్మటనే అనుకున్నాము. కాదమ్మా, 2 months 3 months వీళ్ళు ఆల్రెడీ సహజీవనంలో ఉన్నారు, అది మీకు తెలుసు. మీ అమ్మాయి ఇంటికి రావట్లే అన్నీ చెప్పరుగా మేడం. ఎక్కడికి వెళ్ళావు ఏంటంటే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. రోజులు ఇంటికి రాకపోతే మీరు అదే అని అడిగేది? వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెబుతుంది. 3 నెలలు వాళ్ళ ఇంట్లో ఉన్నానని చెప్పిందా? చెప్తూ ఉంటుంటే పేరెంట్స్ కూడా ఉంటారు. అమ్మా తప్పుగా అనుకోవద్దు, నేను ఈ మాట, మీ ఆయన మిమ్మల్ని వదిలేసి వెళ్ళారా లేదంటే? లేరు మేడం, చనిపోయారా? ఓకే, చనిపోయారు. సో 3 నెలలు అక్కడ ఉండేటటువంటిది ఏంటి, ఓకే బయట ఉండండి అని చెప్పి మీరు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు? బయట ఉంటామని చెప్పలేదండి నాకు. వాళ్ళ ఇంటికి వెళ్తానన్నది. వాళ్ళ ఇంట్లో కూడా అబ్బాయి పేరెంట్స్ వాళ్ళు ఉంటారు కదా. సహజీవనం అనే తెలియదండి. 3 నెలలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు, వాళ్ళ ఇంట్లో సహజీవనం నాకు చెప్పలేదు. కానీ ఈ సహజీవనం అంటే ఏ అమ్మాయి తల్లిదండ్రులు అయినా ఒప్పుకుంటారా మేడం? మాకు విపరీతమైన డౌట్ అదే. ఒక తల్లి అయినా ఒప్పుకుంటారా? తండ్రి అయినా తండ్రి. మేము అదే ఆశ్చర్యంగా ఉండింది అప్పటి నుంచి. అమ్మాయి తరపునే గానీ అబ్బాయి తరపునే గానీ ఒప్పుకుంటారా? వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఉంది, ముందుగానే కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిందిలే అనుకున్నాం. అర్థం చేసుకుంటున్నారులే, వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఉన్నారు కదా అనుకున్నాం. మరి వాళ్ళ అమ్మా నాన్నకి ఎంతవరకు తెలుసో ఇదంతా తెలియదు. నాకైతే మాత్రం అక్కడికి వెళ్తున్నానని. ఇదేంటి ఇష్టపడుతున్నారు కదా, ఇక ఒకటవుతారు కదా, పెళ్లి చేస్తాం కదా అనే ఉద్దేశాలతోటి కొంచెం ముహూర్తాలు ఆటలు కూడా కొంచెం. మరి మీ అమ్మాయి వచ్చేసి 2 నెలలు అయింది, పెళ్లి ఎందుకు చేయలే? చెప్తుంది ఇక ఏదో చెప్తుంది. ఇక ఏంటని గట్టిగా నిలదీసాను నేను కూడా. ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇలా? ఏంటి వాళ్ళ ఇంట్లో పోయి నువ్వు 3 నెలలు 2 నెలలు ఉండడం ఏంటి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా సైలెంట్ ఉండడం ఏంటి అసలు నువ్వు అని గట్టిగా నిలదీస్తే ఇగో ఇవన్నీ చూపించింది. ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా తిడుతున్నాడు, ఇట్లా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.